హలో, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ రూమ్. నేను మీ తాడూరి శ్రీనివాస్. మేము కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంకి వెళ్ళినప్పుడు సెవెంత్ వరల్డ్ వండర్ ద గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళినాం. ఆ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతం అండి. అసలు సముద్రం మీద అలల మధ్యన ఎంతో లోతైనటువంటి సముద్రంలో ఎత్తైన బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ అమెరికా ప్రజలు గర్వంగా చెప్పుకునేటటువంటి బ్రిడ్జ్. ద గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ 1920s ప్రణాళిక రచించడం జరిగింది. ఎందుకోసం అంటే శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని మ్యారిస్ కౌంటీతో కలిపేటటువంటి బ్రిడ్జ్. ఇది పసిఫిక్ మహాసముద్రం మీద శాన్ ఫ్రాన్సిస్కో బేలోకి ప్రవేశించే గోల్డెన్ గేట్ స్ట్రేట్ అనే సముద్ర మార్గంపై నిర్మించబడింది. ఇది కేవలం రాకపోకల కోసం మాత్రమే నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనుకోకండి. ఇదొక అద్భుతం. అమెరికా ప్రజల యొక్క ఒక విజన్ అనొచ్చు, కరేజ్ అనొచ్చు, ధైర్యం అనొచ్చు, ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అనొచ్చు. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనేది ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్. మీకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ మన తెలంగాణలోని హైదరాబాద్లో కూడా మన దుర్గం చెరువు మీద కనిపిస్తుంది. అక్కడేమో సముద్రం మీద కట్టినారు, ఇక్కడేమో చెరువు మీద కట్టినారు, అంతే తేడా తప్ప టెక్నాలజీ వన్ అండ్ ది సేమ్. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ 746 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని స్పాన్ సుమారు 4200 అడుగులు, అంటే 1.5 కిలోమీటర్లు ఉంటుంది దీని పొడవు. 1937లో ఇది పూర్తయ్యే వరకు కూడా ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్గా గుర్తింపు పొందింది. ఇంకా చెప్పాల్సి వస్తే దీని కలర్ ఇంటర్నేషనల్ ఆరెంజ్ రంగు వేయడం జరిగింది. ఈ రంగుని ఎందుకు వాడుకున్నారంటే అక్కడ ఫాగింగ్ జరిగినా, మంచులో అయినా, వర్షం పడ్డా విజిబిలిటీ ఉంటుంది, కలర్ని వాడడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఆ కలర్ సంవత్సరానికి ఒకసారి వేస్తారేమో అని. కాదు, ఎక్కడ రిపేర్ వస్తే అక్కడ చేస్తారు తప్ప ఒరిజినల్ రంగుని ఈ రోజు వరకు కూడా మొత్తం కంప్లీట్గా ఒక్కరోజు వేసింది లేదు. కాస్త వెనక్కి వెళ్తే 1920లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఆలోచన వచ్చినప్పుడు అందరూ ఇది అసాధ్యమైనటువంటి పని, ఇది చేయలేరు అని చెప్పినారు. ఎందుకు అని అంటే సముద్రం బాగా లోతుగా ఉంటుంది, ఇక్కడ ప్రవాహాలు బలంగా ఉంటాయి, ఫాగింగ్ ఎక్కువ ఉంటుంది, తుఫాన్లే కాకుండా ఎర్త్క్వేక్స్ వస్తాయి, కాబట్టి నిర్మించడం సాధ్యం కాదన్నప్పుడు ఒక విజనరీ ఇంజనీరు జోసెఫ్ స్ట్రాస్ అనే ఇంజనీరు ఇది సాధ్యమే, నేను చేయగలుగుతాను అని చెప్పి ఆయన గివప్ ఇవ్వకుండా ముందుకెళ్ళినాడు. 1933లో ఈ నిర్మాణం ప్రారంభమై 1937లో ఈ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ రోజు ఆ నిర్మాణ పరిస్థితులలో ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంది అమెరికా దేశం. అక్కడ ఉద్యోగాల లేమితో కొట్టుమిట్టాడుతున్న దశలో అనేక వేలాది మందికి ఉద్యోగాలు కల్పించింది ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ టైంలో. 2 లక్షల మందికి పైగా ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిన రోజు ఆ బ్రిడ్జ్ మీద నడవడానికి, చూడడానికి వచ్చినారు. అది చరిత్రలో ఒక పెద్ద ఘట్టం. ఇది ఇంజనీరింగ్ అద్భుతం. మనం ఎందుకు అంటున్నామంటే దీంట్లో 80,000 మైళ్ళ వైర్లు వాడారు. అది 80,000 మైళ్ళు వైరు అంటే భూమిని 3 సార్లు చుట్టేయగలిగేంత పొడవు ఉన్నటువంటి మైళ్ళు అవి. ప్రతి కేబుల్ కూడా 36 ఇంచుల మందం ఉంటాయి. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తే కూడా ఆ బ్రిడ్జ్కు ఏమీ కాదు, భూకంపాలను తట్టుకునే శక్తి కూడా బ్రిడ్జ్కు ఉంది. మీరు అనుకోవచ్చు ఇది ఓన్లీ ఆ నగరం ఈ నగరం కలపడానికి, ఓన్లీ ప్రజలు ప్రయాణించడానికి దారి మాత్రమే కాదు. ఇది ప్రపంచంలోనే ఒక టూరిజం ప్లేసు. ఇక్కడ అత్యధికంగా ఫోటోలు దిగేటటువంటి ప్లేసు ఇది. క్యాలెండర్ల మీద కూడా ఈ బ్రిడ్జ్ యొక్క ఫోటోలు ముద్రిస్తూ ఉంటారు. మరి ప్రజలు కూడా అక్కడ ఫోటోలు దిగి ఆల్బమ్స్ పెట్టుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇక్కడ సైకిల్ దొక్కేందుకు కానీ, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళేందుకు కానీ ఎటువంటి టోల్ ట్యాక్స్ ఉండదు. ఓన్లీ కార్ల మీద వెళ్ళే వారికి మాత్రమే టోల్ ట్యాక్స్ ఉంటుంది. దీనికి శాన్ ఫ్రాన్సిస్కో సిటీ స్కైలైన్, అల్కాట్రాజ్ జైల్ ద్వీపం, మారిస్ పర్వతాలు, ఇవన్నీ కూడా మనకు సినిమాలలో కూడా చూస్తూ ఉంటాం. అవి మామూలు సినిమాలు కూడా కావు. ఇవన్నీ కూడా కాలిఫోర్నియాకి ఇది గర్వకారణమే కదా, అమెరికా ధైర్యానికి, ఆవిష్కరణకు ఇదొక సింబల్. అదే కాదండి, ఇక్కడ సినిమాలు కూడా తీసినారు, చాలా గొప్ప సినిమాలు తీసినారు ఇక్కడ. ఆ సినిమాల పేర్లు సూపర్ మ్యాన్, ఎక్స్మెన్ టు గాడ్జిల్లా, అదే రకంగా టర్మినేటర్, ఈ రకంగా అనేక మూవీస్, గొప్ప గొప్ప హాలీవుడ్ పిక్చర్స్ కూడా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అవన్నీ కూడా హిట్ మూవీసే. కాబట్టి ఇక్కడ ఈ బ్రిడ్జ్ని తప్పకుండా మీరు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్తే ఇది మిస్ అవ్వకుండా ఇది చూడండి. ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్స్లో టైప్ చేయండి. వెళ్తే ఇది తప్పకుండా చూస్తారా లేదా, ఎస్ ఆర్ నో కామెంట్స్లో చెప్పండి. మన టిఎస్ న్యూస్ రూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ.